వ్యూవర్స్, సో చిన్నప్పుడు మనం రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి చేసే రొటీన్ థింగ్ ఏంటో చెప్పనా? పొద్దున్నే లేచి స్నానాలు చేసేసి డ్రెస్లు వేసుకొని జెండాలు తగిలించేసుకొని పరిగెత్తి స్కూల్కి వెళ్ళిపోయి జెండా ఎగరేసాక చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ చూసేసి దాని తర్వాత టీచర్లు ఇచ్చే గంటల స్పీచ్లు వినేసి ఓపిక్గా కాసేపు వెయిట్ చేసి చాక్లెట్లు బిస్కెట్లు సాధించేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంతే కదా. సో పెద్ద అయ్యాక ఏంటి, రోజు మొత్తం కష్టపడి పని చేస్తూ రూపాయి సంపాదించడానికి నానా తంటాలు పడిపోతున్నాం కదా. కానీ వీటన్నిటి మధ్యలో మనం సెలబ్రేట్ చేసుకునే ఆ 2 రోజులకున్న స్పెషల్ని తేవడానికి ఎంతోమంది స్వాతంత్ర యోధులు తమ ప్రాణ త్యాగాలను అయితే చేశారు. కానీ వాళ్ళందరిలో కూడా మనకి ఎక్కువ గుర్తుండేది గాంధీ గారు. ఎందుకంటే మనం రోజంతా కష్టపడి సంపాదించే రూపాయి మీద ఆయన ఫోటో ఉంటుంది కాబట్టి ఆయన మర్చిపోయే ఛాన్స్ లేదు. విషయాన్ని పక్కన పెడితే నిజానికి ఆయన చేసిన పోరాటాలకి, ఆయన చేసిన ప్రాణత్యాగానికి మనం ఇప్పటికీ చదువుకుంటూనే ఉన్నాం ఆయన గురించి. సో అలాంటి మహాత్ముని మర్చిపోయే ఛాన్సే లేదని నేను అంటాను. సో ఇలాంటి మహాత్ములు నిక్షణం గుర్తుంచుకోవడం మన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ గాంధీ జయంతి.